ఏమిటి మడి కట్టుకుంటున్నావా? సరే చూసుకుంటాలే నేను. విష్ణు శశివర్ణం శత్రుభుజం ప్రసన్నవర్ణం ఛాయే సర్వ విఘ్నోపశాంతయే. ఓం నమ శివాయ, 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 ఓం నమ శివాయ. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఏమే, నా పూజ పూర్తయింది, వస్తావు? హారతి తీసుకుంటే ఏమిటి, ఇంకా నీ బడి పూర్తి కాలేదా? సరే, పూర్తి చేసుకుని వచ్చి నువ్వు పూజ చేసుకుని నువ్వే హారతి తీసుకో. నాకు దేవాలయానికి వెళ్ళడానికి టైం అవుతుంది, సరేనా? సరే సరే. ఏమే విశాలాక్షి, విశాలాక్షి వినపడిందా? నేను శివాలయానికి వెళుతున్నా. నా గురించి ఎవరైనా వస్తే ఏమిటి, ఆ శివాలయానికి రమ్మని చెప్పు, లేదా నా సెల్ నంబర్ ఇచ్చి మాట్లాడమని చెప్పు. అర్థమైందా? ఏమిటి, ఎవరన్నా నాతోనే దర్శనంగా మాట్లాడాలంటే దేవాలయానికే రమ్మని చెప్పు. ఎందుకంటే అసలే లేట్ అయింది. శివుడికి అందరూ అభిషేకాలు చేయడానికి లైన్లో నిలబడి ఉంటారు. నేను వెళితేనే కానీ అభిషేకాలు చేసేవాళ్ళు ఉండరు ఇక్కడ. ఏమిటి, అర్థమైందా? తలుపులు అవి జాగ్రత్తగా వేసుకో, గండు బిల్లు గట్రా వస్తాయి మరి. ఏమిటి, నేను వెళుతున్నాను. ఏమిటి, జాగ్రత్త మరి. చెప్పాను అచ్చమామకి చెప్పాను, ఈరోజు ఆదాయం బాగా వస్తుంది, భక్తుల వాళ్ళు లైన్ నుంచి ఉన్నారు, అభిషేకాలు చేస్తారు అని చెప్పాను. మరి ఏం చేస్తామో చూద్దాం. అంతా భగవంతుడి మీద భారం. ఎంతమంది వచ్చారో, ఎంతమంది దక్షిణలు వేస్తారో, ఎంత ఆదాయం వస్తుందో ఏమిటో, అంతా భగవంతుడి మీదే భారం. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. అచ్చమామని తలుపులు వేసుకోమని చెప్పాను, వినపడిందంటావా? వినపడే ఉంటుందిలే. నేను ఇక్కడ కాకిలాగా కావు కావుని అరిసి చెప్పిన తర్వాత వినపడకుండా ఉంటుందా ఏమిటి? తలుపులు వేస్తుందిలే, ఎందుకన్నా మంచిది. కాస్త తలుపు దగ్గరకేసి వెళతాను.